श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। भक्तरा व्यास महर्षि రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 70 అధ్యాయాలు చెప్పుకున్నాం. 71వ అధ్యాయాన్ని ఈరోజు చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భీష్ముల వారు ధర్మరాజుకి రాజ్యపాలన గురించి, రాజు యొక్క విధుల గురించి, రాజుకు ఉండాల్సిన గుణాలను గురించి ఇవన్నీ చెప్తున్నాడు. దేనికి చెప్తున్నాడయ్యా అంటే, ధర్మరాజుకి విరక్తి ఏర్పడింది. రాజ్యం లభించిన తర్వాత నేను పట్టాభిషేకం చేసుకోను, అడవులకు వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు ఈ రాజ్యం, నా బంధువుల రక్తంతో తడిసిన ఈ రాజ్యాన్ని నేను పరిపాలించలేను అంటే ఎంతగానో చెప్తాడు. కృష్ణుడు చెప్తాడు, సోదరులు చెప్తారు, భార్య చెప్తుంది, ఎంత చెప్పినా వినడు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే భీష్ముల వారి దగ్గరికి తీసుకెళ్తాడు. తాతగారు కదా, తాతగారు చెప్తే వింటాడు అని ఆయన చెప్తున్నాడు అనమాట. పర్సనల్ ఆయన కూడా ఏం చెప్తాడు, కృష్ణ నా ఒంటి నిండా బాణాలు గుర్చుకొని ఉన్నాయ్యా, నేనేం చెప్తానయ్యా, నా పరిస్థితి శారీరకంగా బాగా లేదు కదా, నా మనసు కూడా క్షోభించున్నది, నేనేం చెప్తానయ్యా అంటే, నీకెందుకు, నేను ఇస్తాను కదా శక్తి, కృష్ణ భగవానుడు కదా కానీ అని అంటాడు. ఆ రాత్రి వదిలిపెట్టి మరుసటి రోజు వస్తాడు. ఆ రాత్రికంతా ఆయన ఫ్రెష్ అయిపోతాడు. చక్కగా అన్ని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది భీష్ముల వారికి. మరుసటి రోజు నుంచి రోజు పగలు రావటం, రాత్రి మళ్ళీ వెళ్ళటం. రాత్రి అక్కడే ఉంటాడు భీష్ముడు, ఎక్కడున్నాడో అక్కడే అంపశయ్య మీద యుద్ధరంగంలో ఉత్తరాయణం వచ్చేదాకా. సరే, ఇలా ఒక్కొక్కటి చెప్తున్నాడు ఆయన రాజధర్మాలు. నిన్న మనం రాజుకు ఉండాల్సిన 36 గుణాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఏం చెప్తాడో చూద్దాం. యుధిష్ఠిర ఉవాచ కథన్ రాజా ప్రజా రక్షన్నాది బంధేన యుజ్యతే ధర్మేణ నాపరాధ్నోతి తన్మే బ్రూహి పితామహ. ధర్మరాజు ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఓ పితామహ, తాతయ్య, ప్రజలను రక్షించే రాజుకు మనోవ్యధ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ధర్మం విషయంలో తప్పు చేయకుండా ఎలా ఉంటాడు రాజు, ఇవి చెప్పమన్నాడు. భీష్మమువాచ సమాసేనైవ తే రాజన్ ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్ విస్తరేణైవ ధర్మాణం నజాత్వం తమవాప్నుయాత్. శాశ్వత ధర్మాలను గురించి నీకు సంక్షిప్తంగా చెప్తాను. ఇంకా పూర్తి వివరంగా చెప్పాలంటే వాటికి అంతం లేదయ్యా, ఎంత చెప్పినా తరగదు. ధర్మనిష్టాం శ్రుతవతః వేదవ్రత సమాహితాన్ అర్చయిత్వా యజేధాస్త్యం గృహే గుణవతో ద్విజాన్ ప్రచ్యుత్థాయోపసంగృహ్య చరణావభివాజ్య చ అధ సర్వాణి కుర్వీధా
కార్యాణి సపురోహిత. ధర్మనిష్ట గల శాస్త్ర పారంగతులని, వేదవ్రత శీలులను, గుణవంతులైన బ్రాహ్మణులను అర్చించి నీ ఇంటిలో అలా చెయ్యి. రోజు కూడా బ్రాహ్మణులను అర్చించు, వేదం చదువుకున్న వాళ్ళని అర్చించు, శాస్త్రం చదువుకున్న వాళ్ళని అర్చించవయ్యా. ఎలా అర్చిస్తావు? వాళ్ళని నీ ఇంటికి పిలిపించుంటాం కాదు, నువ్వే ఎదురేగి వాళ్ళని తీసుకొచ్చుకోవాలి, పాదాభివందనం చెయ్యాలి. నీ ఇంటి పురోహితుడు అంటే ఆయన్ని పక్కన పెట్టుకొని ఆయనతో పాటు నువ్వు ఈ పని చేయాలి. ధర్మ కార్యాన్ని నిర్వచ్య మంగళాన్ని ప్రయుజ్య చ బ్రాహ్మణాన్ వాచయేదాస్త్వం అర్ధసిద్ధి జయాశిష. మొట్టమొదటిగా సంధ్యావందనాది ధర్మకృత్యాలు నిర్వర్తించాలి, మంగళప్రదమైన వస్తువుల్ని దర్శించాలి. అద్దం లాంటివి మంగళప్రదం అంటారు. తర్వాత అర్ధసిద్ధిని, జయాన్ని కలిగించే బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు ఆ తర్వాత పొందాలి. అంటే నువ్వు నీ నిత్యకర్మ ఆచరించాలన్నమాట. రాజు కదా ధర్మరాజు. రాజులు, బ్రాహ్మణులు, కోమట్లు ముగ్గురు కూడాను ప్రతినిత్యము సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రము చేయాలి. కనీసంలో కనీసం మిగతా ధర్మాలు ఆచరించకపోయినా ప్రతిరోజు సంధ్యావందనము, నిత్యాగ్నిహోత్రము చేయాలి. కాబట్టి చెప్తున్నాడు, ఆ విప్రుల ఆశీర్వాదాలు తీసుకుంటే ముందు నువ్వు నీ సంధ్యాది కార్యాలు ఆచరించాలయ్యా. ఆ తర్వాతనే విప్రుల యొక్క ఆశీర్వాదాలు పొందాలి. ఆర్జవేన చ సంపన్నః ధృజ్యా బుద్ధ్యా చ భారత యథార్థం ప్రతిగృహణీయాత్ కామ క్రోధౌ చ వర్జయేత్. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి రాజు. అంటే మనసులో ఒకటి, బయట ఒకటి, నోటితో ఒకటి చేయకూడదు. మనసులో ఒకటి తలుస్తాడు, నోటితో ఒకటి పలుకుతాడు, చేతితో ఒకటి చేస్తాడు. అలా చేయకూడదు. అది త్రికరణ శుద్ధి కాదు. త్రికరణ శుద్ధిగా చెయ్యాలి పనులు. ధృతితో, పట్టుదలతో, బుద్ధితో యథార్థాన్ని గ్రహించాలి. తర్వాత కోరికని, కోపాన్ని విడిచిపెట్టాలి రాజు. కామ క్రోధౌ పురస్కృత్య యోర్థం రాజామతిష్టతి న స ధర్మం న చాప్యర్థం ప్రతిగృహ్ణాతి బాలిశః. రాజు గనక కోరికతోటి గాని కోపంతోటి గాని ఏ పని చేసినా వాడు ధర్మాన్ని పొందలేడు, అర్థాన్ని పొందలేడు. మాస్మ లుబ్ధాంశ మూర్ధాంశ కామార్థేషు ప్రయుయుజః అలుబ్ధాన్ బుద్ధి సంపన్నాన్ సర్వకర్మసు యోజయేత్. అర్ధకామాల విషయంలో గాని, లోభులను గాని, అర్ధకామాల విషయంలో లోభుల్ని గాని, మూర్ఖుల్ని గాని నియోగింపకూడదు. లోభం లేని వారిని, బుద్ధిమంతుల్ని మాత్రమే అన్ని పనుల్లో ఉపయోగించాలి. మూర్ఖో హృది కృతార్థేషు కార్యాణాం అవిశారదః ప్రజా క్లిష్ణాశ్చ యోగేన కామక్రోధ సమన్విత. మాస్మలుబ్ధాంశ మూర్ఘాంశ కామార్థేషు ప్రయుయుజః అలుబ్ధాన్ బుద్ధి సంపన్నాన్ సర్వకర్మసు యోజయేత్. మూర్ఘో హ్యది కృతార్థేషు కార్యాణాం అవిశారదః ప్రజా క్లిష్ణాశ్చ యోగేన కామక్రోధ సమన్వితః. కార్యజ్ఞానం లేని మూర్ఖుణ్ణి ఏ విషయంలో నియోగించిన వాడు కోరికకి, కోపానికి వశుడై కార్యదీక్ష లేకుండా ప్రజలను బాధిస్తాడు.
బలిశశ్చేన శుల్కేన దండేనాదాపరాధినాం శాస్త్రానీతేన లిప్సేదా వేతనేన ధనాగమం. ప్రజలకు పండే పంటల్లో 6వ భాగాన్ని పన్నుగా పొందాలి రాజు. అంతేగాని అంతేకాకుండా తప్పులు చేసే వాళ్ళకి ఫైన్ వేస్తారు కదా, ఆ డబ్బుతోటి రాబడిని పెంచుకోవాలి. దాపయత్వా కరం ధర్మ్యం రాష్ట్రం నీత్యా యథావిధి తథైతం కల్పయేద్రాజా యోగక్షేమమతంత్రితతః. ధర్మయుక్తమైన పన్ను గ్రహించి రాజు నీతితో శ్రద్ధతో ప్రజలకు యోగక్షేమాలు కల్పించాలి. కోపాయితారం దాతారాం ధర్మ నిత్యమతంత్రితం అకామద్వేష సంయుక్తం అమరజ్యంతి మానవా. ప్రజలకు రక్షణనిస్తూ తాను స్వయంగా దాతయ్యి ధర్మం తప్పకుండా అలసట లేకుండా అనురాగం కానీ ద్వేషం కానీ చూపకుండా, అంటే తన కొడుకు పైన అనురాగం పరులపైనేమో ద్వేషం, ఇలా ఉండకూడదు. ఎవరైనా ఒకటే, తప్పు చేస్తే కొడుకైనా ఒకటే ప్రజలైనా ఒకటే, అలా ఉండాలి. అనురాగ ద్వేషాలు లేకుండా అట్లా ఉండే రాజు పట్ల ప్రజలు అనురాగం కలిగి ఉంటారు. రేపు మనం 13వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.